ఈరోజు సండే ఎపిసోడ్లో బిగ్ బాస్లో ఏం జరిగిందో మొత్తం అయితే తెలుసుకుందాం. విజయదశమి స్పెషల్గా అయితే బిగ్ బాస్ ఈరోజు రాబోతుంది కదా, ఏం జరుగుతుంది అనే విషయాన్ని అయితే ముందుగానే మనం తెలుసుకుందాం. ఈరోజు సేవింగ్ ఆర్డర్ ఎలా జరిగింది, ఎవరు ఎలిమినేట్ అయ్యారు, కెప్టెన్ గా అయితే డిమాన్ పవన్ అయ్యాడు, మళ్ళీ ఎందుకు ఇమాన్యుయల్ కి కెప్టెన్ గా ఇచ్చేశాడు, ఇంకా ఈ రోజు ఎపిసోడ్ లో అయితే భరణికి అలాగే రీతు చౌదరికి అయితే అన్యాయమే జరిగిందని చెప్పాలి. అసలు ఏం జరిగింది అనే ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను సాటర్డే ఎపిసోడ్ లో అయితే సంజన గురించే జరిగింది కదా, తను ఎలిమినేట్ అయింది, మళ్ళీ రిటర్న్ రప్పించింది, తన కోసం సాక్రిఫైస్ చేసింది, ఇవే జరిగాయి. నిన్నైతే ఎవరు సేవ్ అవ్వలేదు. ఈ రోజు అయితే మొత్తం సేవింగ్ ఆర్డర్ చూద్దాం ఎలా జరిగింది అనేది. ఇంకా ఫస్ట్ వచ్చేసి రీతు చౌదరి అయితే సేవ్ అయ్యారు, సెకండ్ అయితే మాస్క్ మ్యాన్ హరీష్ అయితే సేవ్ అయ్యారు, ఇంకా థర్డ్ అయితే రాము రాథోడ్ అయితే సేవ్ అయ్యాడు, ఇంకా ఫోర్త్ అయితే కళ్యాణ్ అలాగే ప్రియా అయితే ఉన్నారు. ప్రియా అయితే నేను వెళ్ళను అని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఎందుకంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది కళ్యాణ్నే తిట్టారు, ప్రియాని అయితే ఎవరు ఏమనలేదు. నేను వెళ్ళను, కళ్యాణ్ వెళ్ళిపోతాడని చెప్పేసి చాలా ధీమాగా అయితే ఉంది. కానీ ప్రియా ఎలిమినేట్ అయ్యేసరికి చాలా ఏడ్చింది. తను ఏడుపు చూస్తుంటే బిగ్ బాస్ 6లో గీతూ రాయల్ అయితే ఏడ్చింది కదా, సేమ్ అలానే ఏడ్చింది. చాలా బాధ అనిపించింది తను ఏడుస్తుంటే. ఇంకా కొంతమంది సెలబ్రిటీస్ అయితే వస్తారు. ఇంకా మన డీజే టిల్లు అయితే తనుజ కోసం అయితే కాఫీ తీసుకువెళ్తాడు. నిన్నైతే సంజన లోపలికి రావడానికి తనుజ అయితే కాఫీ సాక్రిఫైస్ చేసింది కదా, ఈ రోజు అయితే తన కాఫీ తనకి ఇచ్చేస్తారు. మరి ఆ కోవలో చూసుకుంటే భరణి గారికి అలాగే రీతు చౌదరికి కూడా న్యాయం జరగాలి కదండి. రీతు అయితే హెయిర్ కట్ చేసుకుంది, మరి తన హెయిర్ కూడా తనకు తిరిగి ఇవ్వాలి కదా. భరణి గారు అయితే ఆ లాకెట్ కోసమే వచ్చేటప్పుడు అయితే ఒక పెద్ద గొడవ చేశాడు. ఆ లాకెట్ నా ప్రాణం, నేను లాకెట్ లేకుండా ఒక క్షణం కూడా ఉండలేని చెప్పి బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు ఆయన అయితే. మరి ఆయనకు కూడా అన్యాయం జరిగింది కదండి. తర్వాత అయితే సండే ఫండే అని చెప్పేసి 2 టీములుగా డివైడ్ చేసేసి జమ్మి చెట్టు టాస్క్ అని చెప్పేసి ఒక టాస్క్ అయితే పెట్టారు. ఒక టీంకి అయితే కెప్టెన్ ఇమాన్యుయల్ టీంలో కళ్యాణ్, డిమాన్ పవన్, రీతు చౌదరి, హరీష్ అలాగే ఫ్లోరా. ఇంకా సెకండ్ టీం కెప్టెన్ వచ్చేసి దివి, నిఖిత. ఈ టీంలో అయితే భరణి, శ్రీజ, రాము రాథోడ్, సంజన అలాగే సుమన్ శెట్టి. రెడ్ టీము, బ్లూ టీము అని చెప్పేసి 2 టీములుగా అయితే డివైడ్ చేశారు. వీళ్ళకైతే 5 టాస్కులు పెట్టారు. రెడ్ టీం అయితే ఇమాన్యుయల్ టీం, బ్లూ టీం అయితే దివి, నిఖిత గారి టీము. ఫస్ట్ గేమ్ అయితే రెడ్ టీం గెలిచింది, సెకండ్ గేమ్ కూడా రెడ్ టీమే గెలిచింది, థర్డ్ గేమ్ అయితే బ్లూ టీం గెలిచింది, అలాగే ఫోర్త్ గేమ్ అయితే రెడ్ టీం గెలిచింది, ఫిఫ్త్ గేమ్ అయితే బ్లూ టీం గెలిచింది. ఫైనల్ గా అయితే 3 గేమ్లు రెడ్ టీం అయితే గెలిచారు. ఈ టాస్కుల్లో అయితే విన్ అయింది ఇమాన్యుయల్ వాళ్ళ టీము. తర్వాత అయితే మొన్న వాయిస్ నోట్స్ అయితే కొంతమందికి రాలే కదా, అవి అయితే ఈ రోజు వచ్చాయి. రీతు చౌదరికి, సంజనకి, డిమాన్ పవన్ కి వాయిస్ నోట్స్ అయితే వచ్చాయి. అలాగే మాస్క్ మ్యాన్ హరీష్ కి అయితే లెటర్ వచ్చింది. ఆ లెటర్ లో అయితే నువ్వు మూడీగా ఉండకు, అందరితో ఫ్రెండ్లీగా ఉండు, అందరితో కలిసిపో అని చెప్పేసి అయితే ఆయనకి రాశారు. కానీ ఆయన అయితే సేమ్ పరిస్థితి, ఆయన అయితే ఎవరిలో కలవడు, ఆయన పద్ధతే వేరు. తర్వాత రాము రాథోడ్కి అయితే ఫోటో వచ్చింది. తర్వాత కెప్టెన్సీ కంటెండర్స్ అయితే 5 అయ్యారు. డిమాన్ పవన్, రీతు చౌదరి, సంజన, రాము రాథోడ్ అలాగే మాస్క్ మ్యాన్ హరీష్. ఇందులో అయితే వాళ్ళకి అక్కడ హౌస్లో టీవీ ఉంటుంది కదా, అందులో అయితే ఫొటోస్ చూపిస్తారు. ఆ ఫొటోస్ తెచ్చి బుట్టలో వేయడం. అందులో అయితే ఎక్కువ సార్లు గెలిచింది డిమాన్ పవనే గెలిచాడు, 3 సార్లు. మళ్ళీ కెప్టెన్సీ అయితే డిమాన్ పవనే అయ్యాడు. ఇందులోనే ఒక ట్విస్ట్ ఉంది, కెప్టెన్సీ అయితే డిమాన్ పవన్ అయ్యాడు, కానీ సండే అయితే ఎవరు కెప్టెన్ ఉండరు కదా, ఆయన అయితే ఆ రోజు ఒక్కరోజే కెప్టెన్ ఉంటాడంట. ఇంకా తర్వాత రోజు అయితే మామూలుగా ఇమాన్యుయల్ కి అయితే తన కెప్టెన్సీ తనకి ఇచ్చేయాలంట. ఫైనల్ గా అయితే ఇమాన్యుయల్ కి తన కెప్టెన్సీ అయితే తనకి తిరిగి వచ్చేసింది. మరి ఈ రోజు ఎపిసోడ్ మొత్తంలో ఎవరికి అన్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారు? నాకైతే రీతు చౌదరికి అలాగే భరణి గారికి బాగా అన్యాయం చేశారు బిగ్ బాస్ గారు అని అనిపించింది. ఎందుకంటే ఇమాన్యుయల్కి అయితే తన కెప్టెన్సీ తనకు తిరిగి వచ్చేసింది, అలాగే తనుజకి అయితే తన కాఫీ తనకు తిరిగి వచ్చేసింది. కానీ భరణి గారికి తన లాకెట్ రాలేదు, అలాగే రీతు చౌదరికి అయితే తన జుట్టు తనకు తిరిగి రాదు.